ర్యాలీగా మనం రథయాత్ర ఇక్కడ పెట్టిద్దాం, ఇట్లా పెట్టిద్దాం క్రాస్ ఇట్లా లోపలికి దొరకడం పెద్దగా అవుతుంది కొంచెం జనాభా మరి. మన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గౌరవ పెద్దలు 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సారథి గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మన గ్రామాన్ని ఉద్దేశించి మా భూమి రథయాత్రను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. కోకాస్ మన్నూర్ గ్రామ నిర్మాతలందరికీ, ఇక్కడి భూమిపుత్రులందరికీ, మా భూమి రథయాత్ర బృంద సభ్యులందరికీ, ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్న రాష్ట్ర నాయకులు అన్నెల లక్ష్మణ్ గారికి, ముఖ్యంగా ఈ సమావేశ రథయాత్ర వేదిక మీద ఉన్నటువంటి నరాల రమణ, మీరేనా సార్? అద్భుతంగా ప్రసంగించారు నరాల రమణ గారు. వారి ఉపన్యాసం ఇంకో గంట ఇంటి బాగా అనుకున్నాను నేను. అంటే ఎంతో ఉంది లోపల ఆవేదన, కానీ నేను కొన్ని విషయాలు మాత్రమే వినగలిగాను. నరాల రాజేశ్వర్, నరాల రవి గారికి, గోపాల్ వినోద్ గారికి, మాదిగ సంఘం పెద్దలు మత్స రమేష్, కత్తెరపాక గణేష్ గారికి, అగ్గిమల్ల గంగన్న, యనగందుల నర్సింగు, మహర్ సంఘం పెద్దలు పాముల కోటేష్, బత్తుల గంగారాం, ఆర్య మరాఠీ సంఘ పెద్దలు గోవిందరావు తుకారాం, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి, మాల సంఘం నాయకులు యాట రాజన్న, ముస్లిం దూదేకుల సంఘం నాయకులు ఎస్కే ముస్తాఫా, యాదవ సంఘం గోగలి సుభాష్, కాపు సంఘం పెద్దలు కండ్లే విశ్వనాథ్ గారు, నరాల రాజేశ్వర్ గారు. ఈ గ్రామ నిర్మాతలు అన్న మిమ్మల్ని, అంటే ఈ గ్రామాన్ని కట్టిన వాళ్ళు మీరు, గ్రామాన్ని నిర్మించిన వారు, ఈ భూములలో పంటలు పండించిన వారు, రక్త మాంసాలు కరిగించి స్వేదాన్ని చెమటను చిందించి నిరంతర మన శ్రమ ద్వారా, మనం నలిగిపోవడం ద్వారా, మన శ్రమని ధారపోయడం ద్వారా కోకాస్ మన్నూర్ అనే గ్రామం ఏర్పడింది. ఒక విశ్వబ్రాహ్మణుడి యొక్క రక్తం చిందింది ఈ గ్రామంలో. మాలామాదిగల రక్త మాంసాలు చిందినవి. ఆర్య మరాఠీల శ్రమ ఈ ఊర్లో ఉంది. 300 కాపుల మాంసం ఉడికింది. అనేక సబ్బండ కులాల రక్త మాంసాలు చిందబట్టే కోకాస్ మన్నూర్ అనే గ్రామం ఏర్పడింది. ఈ చుట్టుపక్కల మొత్తం పంటలు పండే వ్యవసాయ భూమిలో
మన రక్త మాంసాలతోటే పంటలు పండించాం. ఇంతమంది శ్రామికులు, కర్షకులు నిరంతరం శ్రమించిన ఈ శ్రామికులకి ఈ రాజ్యం ఏమిచ్చింది అని అడగడానికి, ఈ రాజ్యంలో మన భాగస్వామ్యం ఏంటి అని అడగడానికి, ఈ రాజ్యంలో మన వాటా ఎంత అని అడగడానికి, ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ మనకి ఏమిచ్చింది అని అడగడానికి, మనకి ఒక హాస్పిటల్ కావాలి, మనకి ఒక దవాఖాన కావాలి, మనకి ఒక అమెరికా లాంటి స్కూల్ కావాలి, మన చేతి నిండా పని కావాలి, సమాజంలో గౌరవంగా తలెత్తుకొని బతకడానికి మన బీసీ ఎస్సీ ఎస్టీల విముక్తి కోసం తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రని ప్రారంభించి 25 రోజుల రథయాత్ర తర్వాత ఈ కోకాస్ మన్నూరు గ్రామంలో అడుగు పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అవును, ఇది వాటా అడిగే ఉద్యమం. అమ్మా, ఒక అన్నదమ్ములు ఉన్న ఇంట్లో తండ్రి సంపాదించిన భూమిని అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు ఎట్లా పంచుకుంటారో దేశంలో సంపద కూడా మనందరికీ పంచాలి. ఈ విషయం మీకు తెలుసా? ఇంట్లో ఉన్న ఎకరం ఉన్నా, అరెకరం ఉన్నా, కుంట ఉన్నా అంగుళం తేడా లేకుండా భూమిని పంచుకోవాలనుకుంటారు కుటుంబ సభ్యులు. కానీ దేశ సంపదలో మనందరికీ వాటా ఉందన్న సంగతి మనం గుర్తెరగట్లేదు. రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఈ భూమి మీద సంపద, ఈ సంపద, ఈ భూమి, ఈ రాజ్యం, దీంట్లో కూడా మనందరికీ సమాన వాటా ఉందని చెప్తుంది. ఇది మీరు గ్రహించారా ఎప్పుడన్నా? ఈ రాజ్యంలో మనకు వాటా ఉందట, ఈ దేశ సంపదలో వాటా ఉందట, ఈ రాజ్యంలో, ఈ అధికారంలో, ఈ సంపదలో ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకి సమాన వాటా ఉందటమ్మా. ఇది పెద్దలైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చెబుతున్న మాట, ప్రజాస్వామ్యం చెబుతున్న మాట, గణతంత్రం చెబుతున్న మాట. మరి ఈ మాట ప్రకారం ఒకడికి 1,00,000 కోట్ల ఆస్తి ఏంటి, ఒకడికి తినటానికి గంజి నీళ్లు లేకపోవడం ఏంటి? ఒకడికి 1,00,000 కోట్ల ఆస్తి సంపదలు ఏమిటి, ఒకడు చూయించుకోవడానికి దవాఖానలో వైద్యం లేకపోవడం ఏంటి? ఒకడికి 1,00,000 ఎకరాల భూమి ఉండడం ఏంటి, ఒకడికి బొంద పెట్టడానికి, గోరి కట్టడానికి కూడా స్థలం లేకపోవడం ఏంటి? ఇది అడగడానికే మా భూమి రథయాత్ర. అందుకనే మన రథయాత్ర పేరు మా భూమి అని పేరు పెట్టడం జరిగింది. ఒకడికి 1,00,000 ఎకరాలట. తెలంగాణ గడ్డ మీద ఒక రైతుకి, ఒక భూస్వామికి కొన్ని వందల గ్రామాలు వాడి చేతి కింద ఉంటే వానికి 2,50,000 ఎకరాల భూమి ఉందట. మన అట్టడుగు వర్గాలకి చచ్చిపోతే బొంద పెట్టడానికి, గోరి కట్టడానికి స్థలం లేదే. ఒక రైతుకి, ఒక భూస్వామికి 2,40,000 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిదా భూమి? పంచభూతాల్లో ఉన్న భూమి ఒకటి సొత్తు కాకూడదే? పంచభూతాల్లో ఉన్న భూమి అందరి సొత్తే. ఒకడికి 1,00,000 ఎకరాల భూమి ఎందుకుందో తెలుసా? వాడికి 1,00,000 ఎకరాలు కాదు కావాల్సింది, మనకు లేకుండా చేయడమే వాడి లక్ష్యం. మనకెందుకు లేకుండా చేసిండో తెలుసా? నీ రెక్కల్ని వాడి గడిలో కుదవబెట్టాలని, నీ శరీరాన్ని ఆ భూస్వామి ఇంట్లో కుదవబెట్టాలని, నీ రెక్కల్ని వాడికి ఒప్పజెప్పి ఒక 2 బస్తాల జొన్నలో, ఓ 2 బస్తాల ఒడ్లో తీసుకొని జీవితాంతం వాడికి వెట్టి చాకిరి చేయాలని తెలంగాణ గడ్డ మీద వందల వేల మంది అగ్రకులాలు భూస్వాములుగా చలామణయ్యారు యుగ యుగాల నుంచి, తరతరాల నుంచి. అదిగో ఆ భూస్వామ్య గడి వ్యవస్థని, ఆ సంస్థానాలని నేలమట్టం చేసి మనందరికీ ఈ రాజ్యంలో సంపదలో వాటా ఉంది, అందరం ఈ రాజ్యంలో ప్రభుత్వంలో సమానంగా బతకాలి, మనందరికీ ఆస్తిలో సమాన వాటా ఉంది, మనందరం ఆయురారోగ్యాలతో ఆనందంగా ఆస్తిని సమానంగా పంచుకొని సంతోషంగా బతకాలని భూస్వామ్య వ్యవస్థని నేలమట్టం చేస్తూ రాజ్యాంగం వచ్చిందమ్మా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చి 70 ఏళ్ళైనా మార్పు లేదు. ఎందుకు మార్పు లేదు? మళ్ళా ఆ భూస్వాములు మళ్ళా రాజకీయాల్లో జొరబడ్డారు, దొరలు మళ్ళా రాజకీయాల్లో జొరబడ్డారు. బాగా ఈనాలమ్మా అర్థం చేసుకోవాలి. ఎవడైతే 2,50,000 ఎకరాల భూస్వామి ఉన్నాడో వాడు ఎక్కడికి పోలే, వాని వారసులంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ భూస్వాములే తెలుగుదేశం పార్టీలో చేరిండు, ఈ భూస్వాములే జనతా ఉద్యమంలో చేరిండు,
ఈ భూస్వాములే కమ్యూనిస్ట్ పార్టీలో చేరిండు, ఈ భూస్వాములే టిఆర్ఎస్ పార్టీలో చేరిండు. కాబట్టి రెడ్డి రావులు వాళ్ళ రాజ్యం, వాళ్ళ అధికారం ఇంకా బతికే ఉంది, మన పేదరికం అట్లనే ఉంది. వీటన్నింటిని చూసి ఏం చేసినామంటే, ఇన్ని పార్టీలు వచ్చినా దొర బతికే ఉంటాడు, ఇన్ని పార్టీలు వచ్చినా పటేల్ బతికే ఉంటాడు. ఈ దొరలు, గడీలు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా ఇన్ని పార్టీలు వచ్చినా ఎందుకు బతికే ఉంటారు? ఎవడు న్యాయం చెప్పట్లేదా? ఎవడో నడి బాజారాలు నిలబడి మన తల్లి రక్తం 14% నీ ఒంట్లో రక్తం ఉండాలనే, 14% ఉన్న నీ శరీరంలో రక్తం ఉండాల్సింది నీ శరీరంలో 7% ఉందే. 7% నీ రక్తం ఉండడం వల్ల, 7% లేకపోవడం వల్ల 14లో 7% మాత్రమే ఉన్నదే. ఆ రక్తాన్ని దోచుకున్న భూస్వామి ఎవడు? మిగతా 7% రక్తాన్ని దోచుకు తిన్న ఆ నేరస్తుడు ఎవడు? ఆ దోషి ఎవడో నిలబెట్టొద్దా? నీ శరీరంలో మాంసకృతులు ఉండాలే, దాన్ని దోచుకున్న వాడు ఎవడు? ఆ నేరస్తుడిని బజార్లో గుంజి బయట పెట్టొద్దా? మనకి తిండి లేక శరీరం శుష్కితం అయిపోయి, రక్తం లేక శరీరం నలిగిపోయి, రోగాలు వచ్చి మరణాలు వస్తే చూయించుకోవడానికి దవాఖాన లేదే, నీ బిడ్డలకి స్కూల్ లేదే, నీ చేతి నిండా పని లేదే. ఎంత క్రూరమైన ప్రభుత్వం ఇది, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. కనీసం ఈ 3 సదుపాయాలు ఇవ్వాలి కదా మనిషి పుట్టుక పుట్టినోడు ఎవడని. రాజ్యము ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం నిన్ను ఏ గొంతిమ్మ కోరికలు అడగట్లే, చేసుకోవడానికి ఒక పని అడుగుతున్నాం, మంచి పని. బిడ్డలు చదివించుకోవడానికి స్కూల్ అడుగుతున్నాం, మంచి స్కూల్. మాకు రోగం వస్తే చూపించుకోవడానికి దవాఖాన అడుగుతున్నాం. ఆ 3టితో పాటు కొంత భూమి ఇస్తే వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ 4 ఇయ్యదట ఈ రాజ్యం. ఏమిస్తుందట? రాజ్యం వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి బూడిదిస్తుంది. అందుకనే బీసీ, ఎస్సీ, ఎస్టీలో 90 మంది ఉన్నామమ్మా. 100కి 90 మంది. కానీ 100కి 90 మంది ఉన్నోడికి 10% కూడా ఆస్తి లేదు. మనకి 10% ఉన్నోడికి 90% ఆస్తి ఉన్నది. చూసిర్రా ఎంతటి అన్యాయం ఇది. 100కి 90 మంది ఉన్నాం మనం, మన దగ్గర 10 రూపాయలు లేవు. కానీ 90 మంది ఉన్నోడి దగ్గర 10 రూపాయలు లేవు, 10 మంది ఉన్నోడి దగ్గర 90 రూపాయలు ఉన్నాయి. ఇది న్యాయమా? కాబట్టే నీ శరీరంలో రక్తం అటుపోయింది, కాబట్టే నీ శరీరంలో ఉండాల్సిన మాంసకృతులు అటుపోయినాయి. నీ శరీరంలో మాంసం ఎందుకు లేదు? నీ శరీరం యొక్క మాంసకృతులు ఎందుకు లేవు? నీ శరీరంలో రక్తం ఎందుకు లేదు? ఆస్తి సంపద అవతల వైపు ఉన్నది. వాడు నీ కష్టాన్ని, నీ రక్తాన్ని, నీ శరీరాన్ని, నీ మాంసాన్ని పిండి పీల్చి పిప్పి చేసి నిన్ను పిప్పిని తీసుకుపోయి అవతల పడేస్తే నువ్వు రోగాల పాలైన. వాడి భూమిలో పనిచేయాలి, వాడి కంపెనీలో పనిచేయాలి, వాడికి రోడ్లు వేయాలి, వాడికి భవనాలు కట్టాలి, వాడికి బ్రిడ్జీలు కట్టాలి, వాడికి రైల్వే కట్టలు కట్టాలి. సమస్త శరీర శ్రమ చేసి వాడి గొప్ప చెప్తే మనం ఇంటికి వచ్చి తాగడానికి గంజి మెతుకులేవు. మనిషి ఎట్లా బతుకుతాడిగా? ఇది రాజ్యం అంటారా ఎవడన్నా? దీన్ని మార్చడానికి ఏ పార్టీ వచ్చినా మళ్ళా ఈ దొర పటేలు బతుకుతూనే ఉన్నాడు. కాబట్టి మన బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒక్కటై ఒక సంఘం పెట్టి మా బిడ్డలకి, మా అమ్మలకి, మా అయ్యలకి, మా తమ్ముళ్ళకి, మా చెల్లెలకి ఎందుకు లేదురా దవాఖానా ఇప్పటి వరకు, మా బిడ్డలకి ఎందుకు లేదురా స్కూలు, మాకు చేసుకోవడానికి పని ఎందుకు లేదురా, మాకు భూమి ఎందుకు లేదురా అని రాజ్యం గల్లా పట్టడానికే ఈ సంఘం పెట్టి రథం వేసుకొని వచ్చినాం మీ దగ్గరికి. అందుకోసమే ఈ మా భూమి రథయాత్ర. ఇది అసలైన తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటి? అసలు ఈ తెలంగాణ ఉద్యమం ఇదే. రెడ్డి రావులు లేని తెలంగాణ ఉద్యమం ఇది అసలైన ఉద్యమం. కానీ మొన్నటిదాకా నడిచిన తెలంగాణ ఉద్యమం రెడ్డి రావుల నాయకత్వంలో నడిచిన తెలంగాణ ఉద్యమం. అది తెలంగాణ ఉద్యమం ఎట్లయిద్దమ్మా? నిన్ను హింసించినోడు, నిన్ను కొట్టి చంపినోడు, నిన్ను నరికినోడు, నీ శ్రమని 2000 సంవత్సరాలు దోసుకున్న భూస్వామి నాయకత్వం వహిస్తే అది తెలంగాణ ఉద్యమం ఎట్లయితుంది? అసలైన తెలంగాణ ఉద్యమం తెలంగాణ గడ్డ మీద బానిసలుగా, శ్రామికులుగా కాయ కష్టం చేసుకుని ఈ భూమి మీద 1000 సంవత్సరాల నుంచి శ్రమిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీల నాయకత్వంలో నడిచేదే అసలైన తెలంగాణ ఉద్యమం. అందుకనే మన బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒక్కటై
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని సంఘం పెట్టి ఈ నడుస్తున్నటువంటి మా భూమి రథయాత్రే అసలైన తెలంగాణ, సిసలైన తెలంగాణ ఉద్యమం. ఇదే 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 ఎస్, దీన్నే నడుపుదామా. ఎందుకు ఇది? ప్రతి ముఖ్యమంత్రి రెడ్డి అనటమ్మా, రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారట. ఓ పద్మశాలైన ముఖ్యమంత్రి కాడట. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి వారసుడు ఈ విశ్వకర్మ రాజ్యానికి రావద్దట. జీవితాంతం రక్తం చిందించి మంటల్లో నిప్పుల్లో ఇనుముని కరగబోసి నాగల్ని తయారు చేసి భూమిని దున్నినటువంటి వీరుడు ఇతడు. ఇతడు ఒక విశ్వకర్మ. దేవుడు ఎట్లుంటాడో తెలియదు. ఆ దేవుణ్ణి పరిచయం చేసిన జాతి విశ్వకర్మ. దేవుణ్ణి లోకానికి పరిచయం చేసిన జాతి విశ్వకర్మ. కానీ మాకేమిచ్చింది ఈ వ్యవస్థ? ఏమిచ్చింది? విశ్వకర్మల ఇళ్లలో దరిద్రం దాగి ఉన్నది. తిండికి లేదు, భూమికి లేదు, పని లేదు, బట్ట లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు, బిడ్డలకి దవాఖాన లేదు, స్కూల్ లేదు, ఏమీ లేదు. పద్మశాలి ఇల్లు అంతే ఉంది, విశ్వకర్మ ఇల్లు అంతే ఉంది, సాగలోళ్ళు మంగళోళ్ళు అంతే ఉన్నారు, మహేంద్రులు అంతే ఉన్నారు, మేదరోళ్ళు అంతే ఉన్నారు, కుమ్మరోళ్ళు అంతే ఉన్నారు, గొల్లోళ్ళు, గౌన్లోళ్ళు, ముదిరాజులు, గంగపుత్రులు, వంజరోళ్ళు, ఆరమరాఠీలు, ఏ కులాన్ని ముట్టుకున్నా బట్ట లేదు, తిండి లేదు, భూమి లేదు, వ్యవసాయం లేదు. ఇది ఒక ఊరు పరిస్థితి కాదమ్మా. 6,50,000 గ్రామాల్లో ఇదే దుస్థితి. తెలంగాణలో ఉన్న 12,000 గ్రామాల్లో ఇదే దుస్థితి. దీన్ని ఎవడు మార్చాలి? ఎవరు మాట్లాడాలా దీని గురించి? ఈ పంచాయతీ ఎవడు తెలుసాలా? నేరస్తులను ఎవడు కట్టేయాలా? దోషిని ఎవడు కట్టేయాలా? వీడు దోషి అని చెప్పేది ఎవరు? అందరూ ఇంట్లో కూర్చుంటే ఎవరు? ఇది తేల్చడానికి, ఇది చెప్పడానికే మా భూమి రథయాత్రని ఈ జీవేశ్వరి తెలంగాణ గడ్డ మీద పర్యటన కోసం బయలుదేరినమ్మా. అందుకని ఇది రాజ్యం కోసం చేసే యాత్ర. మనకు అధికారం కావాలి. రెడ్డి గారే కూర్చోవాలన్నా కుర్చీలో? సూదరోలు సబ్బండ కులాలు మనం కూర్చోవద్దా? మనం రాజ్యం మీద గేలొద్దా? మనం రాజులం కావద్దా? వెలమదరే పరిపాలించాలనా? మనం రాజ్యాన్ని పరిపాలించొద్దా? ఈ రెడ్లకి రావులకట మన ఓట్లు కావాలట, సీట్లు మాత్రం ఇయ్యరట. ఈ రెడ్లకి రావులకి మీటింగ్లకు పోవాలట, లారీలకి, బీరు బిర్యానీకి. అక్కడ వేదిక మీద మాత్రం కూర్చోవద్దట. భూమిలో పనిచేయాలట ఈ రెడ్డి రావులకి. రక్తం చిందించి భూమిలో పనిచేయాలట, భూమి ఇయ్యరట. హాస్పిటల్ కట్టాలట, కానీ హాస్పిటల్లో మనకు వైద్యం లేదట. స్కూల్ కట్టాలట, స్కూల్లో మనకు లేదట సీటు. ఏమిటి తేడా? ఇది ప్రశ్నించి పోరాడి దోషిని గల్లాబట్టి నడి బజార్లో ఈడ్చుకొచ్చి వాడి దోషత్వాన్ని సమాజానికి, ప్రపంచానికి చూపించకపోతే నీ బిడ్డలు ఎట్లా బాగుపడతారంటాను. ప్రశ్నించకపోతే నీ బిడ్డలకి వారసత్వం ఏది? అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఏంటి మన ప్రయాణం? రోజు పొద్దుగుతుంది, పొద్దున లేస్తున్నాం, కూలినాలు చేసుకొని వస్తున్నాం, ఇంత తిండి తింటున్నాం, ఉన్న రోజు తింటావు, లేని రోజు పస్తులుంటావు, ఆ టీవీ సెల్ ఫోన్ ఒత్తుకుంటున్నావు, అయిపోయా. మరి బిడ్డల కోసం పోరాడవా? బిడ్డల కోసం అడగవా? నువ్వు ఓటేసినవు, రాజ్యాన్ని తెప్పించినావు కదా. రేవంత్ రెడ్డి వచ్చిండు, మరి రేవంత్ రెడ్డిని రాజ్యాన్ని తీసుకొచ్చింది ఎవరు? నువ్వే. అంతకుముందు కేసీఆర్ రాజ్యాన్ని తీసుకొచ్చింది నువ్వే. ఎన్టీ రామారావుకి రాజ్యాన్ని ఇచ్చింది నువ్వే. అందరికి రాజ్యాన్ని ఒప్పజెప్పి వాడికి సింహాసనం మనం గోరి కట్టుకోవటం, వాడికి సింహాసనం మనం బొందలకు పోవటం, వాడికి సింహాసనం మనం సమాధి కట్టుకోవటం. ఇదా జీవితం? ఇదా బ్రతుకు? ఇది మౌనంగా ఉండడం కూడా నేరం మనం చేసినట్టే. నీ మౌనం కూడా నేరంగా చేసినట్టే. నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. సమ్మక్క సారలక్కలకి అక్షర ముక్క లేదు. 700 సంవత్సరాల క్రితం రాజ్యాన్ని నిర్మించారు. సాకలైలమ్మకి చదువు లేదు, భూమి కోసం యుద్ధం చేసింది. సర్దార్ సర్వాయి పాపన్నకి సౌతుకు చదువు లేదు, రాజ్యం కోసం ఆ గౌడు సోదరుడు యుద్ధం చేసింది. పండగ సాయానికి చదువు లేదు, యుద్ధం చేసింది. మరి మనం ఏం చేస్తున్నాం? అగ్రకులాలకి రాజీ పడుతున్నామా? ఓటనే గండ్రగొడ్డలు. ఏంటి మన బ్రతుకులు? రోషం లేని బ్రతుకులా? ఏం బ్రతుకులు మనవి? అందుకనే మనం అర్థం చేసుకోవాలి ఈ వ్యవస్థని, ఈ సమాజాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆనాడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆనాడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆ తెలంగాణకి రెడ్డి రావుల నాయకత్వం ఇచ్చారు. కానీ తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాల మనం నాయకత్వం వహించినాం లేదు. మనమే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించున్నట్టయితే
మనమే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినట్టయితే బీసీ ఎస్సీ ఎస్టీలు ఏకకాలంలో తెలంగాణలో రెడ్డి రావుల రాజ్యం కూలిపోయేది, ఆంధ్రాలో ఉన్న కమ్మారెడ్ల రాజ్యం కూలిపోయేది. ఒకేసారి ఇక్కడ రాజ్యం వీళ్ళది కూలేది, అక్కడ రాజ్యం వాళ్ళది కూలేది. తెలంగాణ గడ్డని మనం పరిపాలించేటోటం ఏకకాలంలో ఒకే దెబ్బకి 2 పిట్టలు పడి. కానీ ఆ పని చేయలేకపోయింది. ఎవరితో ఈ తెలంగాణ ఉద్యమం? ఇక్కడున్న భూస్వామిది. ఈ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినోడు ఎవడు? ఇక్కడ తెలంగాణ భూస్వామి. మనకు చూపించిన శత్రువుని ఎవరిని? ఆంధ్రావాణ్ణి. ఆంధ్రావాడి దోపిడీ మొదలైంది ఎప్పుడు? 50 సంవత్సరాల నుంచి. మరి తెలంగాణ భూస్వామి దోపిడీకి గురైంది ఎప్పుడు? దోపిడీ చేసింది ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల నుంచి. 2000 సంవత్సరాల నుంచి తెలంగాణ భూస్వామి మనల్ని దోపిడీ చేసి 50 ఏళ్ళ ఆంధ్రోడి మీద శత్రువు అని చెప్పి వాడి మీద యుద్ధానికి లేపిండు. వాడి మీద యుద్ధానికి పోయి ఊళ్ళో ఉన్న దొరని మర్చిపోయాను. వాడి మీద యుద్ధానికి పోయి ఊళ్ళో ఉన్న రెడ్డి రావు పటేల్ని మర్చిపోయాను. ఇది న్యాయమా? ఒకడు బ్రిటిష్ వాడిని శత్రువు చూపిస్తాడు, ఒకడు ఆంధ్రోని శత్రువు చూపిస్తాడు, ఒకడు నవాబోని శత్రువు చూపిస్తాడు, ఒకడు ఢిల్లీ వాడిని శత్రువు చూపిస్తాడు. కానీ మనం చూపించే శత్రువు ఊళ్ళోనే ఉన్నాడని చూపిస్తున్నాం. మనం ఇక్కడే ఉన్నాడు దొర. ఈ దొరని పట్టుకోవాలి. దొర అంటే వెలమాయన ఒక్కడు కాదమ్మా. దొర అంటే రెడ్లు దొరలే. దొర అని అంటారు. పాంచండి కాలుముక్త దొర అంటారు రెడ్లందరిని. రెడ్లు దొరలే, రావులు దొరలే, కరణం భూస్వాములు దొరలే. అందుకనే ఈ దొరల రాజ్యాన్ని దింపాలంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయుధాలని వాడాలి. నీ బిడ్డల కోసం పోరాడాలి. అంతిమంగా రాజ్యాన్ని తెచ్చుకోవాలి. ఈ గ్రామంలో కోకాస్పేట మన్నూరు గ్రామంలో సమస్యలున్నాయి. ఏం సమస్యలు ఉన్నాయి? చేతి నిండా పని లేదు, అందరికున్న సమస్య. ఎవరికి దవాఖానా లేదు, అందరికున్న సమస్య. దవాఖానా లేదు, చేతి నిండా పని లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టు లేవు. అన్న చెప్పినటువంటి ఆ ఆనకట్ట కడితే మనందరికీ ఊళ్ళో ఉన్నటువంటి మొత్తం భూములన్నీ పండుతున్నాయి. ఆ కట్టలు కట్టేటోడు లేడు, ఆ బ్రిడ్జీలు కట్టేటోడు లేడు. మనకి వ్యవసాయానికి కావాల్సినటువంటి సహకారం ఇవ్వట్లేదు. రైతు బంధు అనేది వస్తే అది లేక అనేక మంది ఊరుకోకూడదు చచ్చిండటు పైన. రైతు బంధు వస్తుందేమో, అది రైతు బంధు కాదు. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చెప్పేది ఇది రైతు బొంద. రైతును బొందబెట్టే ఉద్యమం అది. రైతు బంధు కాదు. అది బంద్ అయితే బంధువులాగా ఆదుకోవాలి. బంధువు ఎట్లయితావు నువ్వు? ఊరుకోకటి చచ్చిపోతుండగా రైతు బంధు వస్తుందేమో అని. మరి ఏది రైతు బంధు? అందుకనే ఇక్కడ మనం కోరేది ఏంటంటే ఈ రాజ్యం మనదైనప్పుడు వడ్డించేవాడు మనోడైతే ఏ మూలన కూర్చున్నా తునకలు పడతాయి అంటారు. మరి ఈ రాజ్యం నీదా? రెడ్డి రావులది. మరి నీ రాజ్యం తెచ్చుకో. ఈ విశ్వకర్మని, ఆ పద్మశాలిని, ఆ కుమ్మరాయన్ని, మంగళాయన్ని, సాకలాయన్ని, మాలమాదిగాయన్ని, మహారాయని, మన్నెపోళ్ళని, గౌండ్లోలని, గొల్లోలని, ముదిరాజుల్ని, గంగపుత్రుల్ని, ఆరమరాఠీలని, ఇంతమంది ఉన్నాం కదా శివాజీ వారసులు. మరి మన చేతిలో ఎందుకు భూమి లేదు? మన చేతిలో రాజ్యం ఎందుకు లేదు? మనలో సంపద ఎందుకు లేదు మన దగ్గర? అంటే ఏదో మోసం జరుగుతున్నది, ఏదో కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలని కుతంత్రాలని ఛేదించి ఇగో ఇంత అసంఖ్యాక జనం. ఏ ఊరు పోయినా ఒక్కరికి బట్ట సరిగ్గా లేదు, ఒక్కరికి శారీరక ఆరోగ్యం సరిగ్గా లేదు, ఒక్కరికి ఆయమన్నా బట్ట లేదు. ఎవరి మెడలో ఎవరి చేతి మీద ఇంత ఉంగరమో ఇంత బంగారమో లేదు. బట్టలు లేవు, తిండి లేదు, ఆరోగ్యం లేదు, పిల్లగాళ్ళ చదువులు లేవు, భూమి లేదు, హాస్పిటల్ లేదు, చేతి నిండా పని లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మనల్ని వాడుకొని అవతలేస్తున్నారు. ఎన్ని యుగాలు ఇది? ఎన్ని తరాలు ఇట్లా కోల్పోదాం? రాజ్యాంగం వచ్చినా, స్వాతంత్రం వచ్చినా ఎంతకాలం నువ్వు ఇట్లనే వాడిని వదిలిపెడితే వాడు మనల్ని వీక్క తింటాడు, వాడు పెద్దోడవుతాడు, మనం పొందలేకపోతాం, వాడు పెద్దోడవుతాడు, మనం పొందలేకపోతాం. అందుకనే మన రక్తం మన శరీరంలో రక్తం లేకపోయినా, మనం ఆకలి మరణించిన, మన శరీరంలో ప్రోటీన్ లేకపోయినా, మనకి చదువు రాకుండా పిచ్చోళం అయిపోయినా, మనకు హాస్పిటల్ లేకపోయినా, మనకు జరిగే ప్రతి నష్టానికి కారకుడు ఈ అగ్రకుల భూస్వామ్య పెట్టుబడిదారులే. మన నష్టానికి బాధ్యులు వాళ్ళే. వాడిని శత్రువుగా చూపించాలి. నీ శత్రువు ఎవడో మిత్రుడెవరో రేఖ గీసి స్పష్టంగా తెలుసుకున్న రోజే మనకు రాజ్యం వస్తుంది. అందుకని ఇవి అర్థం చేసుకోవాలి గ్రామం. ఈ అర్థం చేసుకోకపోతే ఎట్లమ్మా? నీకు జీవితానికి అర్థం ఏంటి? టీవీ సీరియల్ కాదు నీ జీవితానికి అర్థం. నీ జీవితానికి అర్థం పంచం చేసినా, ఇంట్లో ఫంక్షన్ చేసినా అని చుట్టాలను పిలిచి మేకలు కోసి బో పెడితే నీ జీవితానికి అర్థం కాదు. నీ జీవితానికి అర్థం సాటి మానవులందరి కోసం యుద్ధం చేసి పోరాడి సమాజంలో అందరి మంచి కోరి
శత్రువు ఎవడో మిత్రుడు ఎవరో తెలుసుకొని శత్రువు మీద యుద్ధం చేసి సమాజం మొత్తానికి న్యాయం చేసే పోరాటం చేయటమే మన జీవితానికి అర్థం. ఈ అర్థం చాకలి ఐలమ్మకు తెలుసు, ఈ అర్థం సమ్మక్క సారలక్కలకు తెలుసు. మనకెందుకు తెలియదు ఈ అర్థం మనకెందుకు తెలియదు? అందుకనే సమాజంలో అర్థవంతమైన జీవితం ఒకటి ఉంది. ఆ అర్థవంతమైన జీవితం గడపాలి మనం. అందుకని ఈ గ్రామంలో మన సమస్యల్ని పరిష్కరించుకోవాలి. దానికోసం ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న 20 రోజుల పైనుంచి గ్రామంలో సమస్యలు తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోతున్నాం. కలెక్టర్ ముందు సమస్యల్ని పెడదాం. నీ ఊళ్ళో దుఃఖం ఉన్నా కలెక్టర్ రాలే, ఆర్డీఓ రాలే, ఎంఆర్ఓ రాలే, తగు సంబంధిత సమస్యకి ఎవరైనా బాధ్యులైతే ఆ బాధ్యుడైన అధికారి రాలే, నీవు చావైనా మంచైనా ఒక ఎమ్మెల్యే రాడు, ఎంపీ రాడు. ఎందుకు ఎన్నుకుంటున్నావు? ఎందుకు ఈ అధికారులు? ఈ వ్యవస్థను అడిగేదెవరు? అందుకనే ఒక పక్కన ప్రశ్నిస్తూ అన్యాయం జరుగుతున్న బాధితులంతా ఏకస్వరమై కొట్లాడుతూ ఒక పక్కన శాశ్వత విముక్తి కోసం మన బీసీ ఎస్సీ ఎస్టీల అణగారిన కులాల రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నప్పుడు ఇది మనం బిడ్డలకు ఇచ్చే ఆస్తి. ఈ పోరాటమే మనకి ఏందన్నా ఏమైంది? న్యాయమేనా నీకు ఇది? ఆగండి, మీరు ఆగండి. అందుకని ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని, దీన్ని మొత్తాన్ని అర్థం చేసుకోవాలని ఈ గ్రామంలో సమస్యలు చెప్తున్నారు. గ్రామానికి చెరువు కావాల్సి ఉంది. ఏంది? వేసవిలో నీటి సమస్య. మనకి నీళ్లు ఇయ్యడమ్మా, మంచి నీళ్ళు కూడా ఎవడు పోయాడు. మొన్న హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో నీళ్లు లేవాట. ప్రసవించడానికి ఒక తల్లి వస్తే ఆ తల్లికి నీళ్లు లేవు. హాస్పిటల్లో నీళ్లు లేవు, ఊళ్ళో నీళ్లు లేవు. ఈ దేశంలో బావులు మొత్తం దవ్వింది ఎవరు? దొరదవ్విండా? గడపార బట్టి దొరదవ్విండా? ఈ దేశంలో ఎన్నో లక్షల బావులు ఉన్నాయి. ఈ గ్రామాలలో, ఈ దేశంలో 6 లక్షల గ్రామాల్లో ఎన్ని బావులు ఉండాలా? 12 లక్షల బావులు ఉండాలి. తెలంగాణలో 12,500 గ్రామాలు ఉన్నాయి, 40,000 చెరువులు ఉన్నాయి. గడ్డపార పెట్టి ఒక తట్టడి మన్ను తీస్తాడా దొర? ఎప్పుడైనా గడ్డపార పెట్టి మన్ను తీసిండా? 40,000 చెరువులు మనం దవ్వినాం, లక్షల బావులు దవ్వినాం. బావులు దవ్వినోడికి మంచి నీళ్ళు లేవు, చెరువులు దవ్వినోడికి మంచి నీళ్ళు లేవు, భవనం కట్టినోడికి ఇల్లు లేదు, రోడ్లు వేసినోడికి రోడ్డు మీదకి పోయే సౌకర్యం లేదు. ఇక్కడ బస్ స్టాండ్ లేదు, చెరువు లేదు. ఆ ప్రాజెక్టు, ఆ చెరువు ఏదన్నా అది కుప్టీ చెరువు మీద ప్రాజెక్ట్ లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు. నిప్పులు ఉన్నాయిలే, కాష్టానికి నిప్పులు ఉన్నాయి, ఏమీ లేవు. మరి వీటి గురించి మనం కలెక్టర్ని అడగాలి. ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ లేదు. సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీని అడగాలిగా. సబ్స్టేషన్ లేకపోతే కరెంట్ అవకతవకలు అయిపోతుంది, రెగ్యులరైజేషన్ ఉండదు, కాలిపోతాయి, దాంతో సమస్యలు ఏర్పడతాయి. ఒక సబ్స్టేషన్ లేదు. దానికోసం ఎస్సీకి మాట్లాడాలి కదా, ఎస్సీని కలవాలి కదా, ఎస్సీ చేతులు ఎత్తే కలెక్టర్ని కలవాలి కదా. దాని గురించి మాట్లాడాలి. సాగునీటికి కాలువలు పొడిగించాలి, ఎవడు పట్టించుకునేటోడు లేడు. దేగామా ప్రాజెక్టు నుంచి మనకి ఇళ్ళు కట్టుకోవడానికి ఇళ్ళు లేవమ్మా. చెప్పిన కదా ఇప్పటిదాకా ఇళ్ళు కట్టాలి మనం, అందరి భవనాలు కట్టాలి. మనం భవనం కట్టాలంటే ఒక వడ్లాయన కావాలి. ఆనాడులో డంగు సున్నం తీసుకొచ్చి ఆ సున్నం మనం అందరం, మన అయ్యలు తాతలు బానిసల్లాగా డంగు సున్నం తయారు చేసి ఆ డంగు సున్నాన్ని ఎడ్ల బండ్లలో వేసుకొని వాని బొంద మీద కొడితే వాడికి భవనాలు కట్టేది. ఈ వడ్లాయన పోయి తలుపు చెక్కలు చేసి మొత్తం కర్రతోటి ఇల్లు తయారు చేసేది. అన్ని కులాలం పోయి, కుమ్మరోళ్ళు, సాగలోళ్ళు, మంగళోళ్ళు, మాదిగోళ్ళు, పద్మశాలీలు, ఈ విశ్వకర్మలు అందరం కలిసిపోయి వాడు ఇల్లు కట్టేది. వానికి ఇల్లు కట్టినాం కదా మనం అందరం కలిసి. ఆనాడు ఏ మిషన్లు లేవు, మనమే పోయి ఇల్లు కట్టినాం. ఇవాళ మనకెందుకు ఇల్లు కట్టేయట్లే ఈ గవర్నమెంట్? సమాధులు కట్టిస్తావాను? ఆనాడు మీ అందరికీ మేము భవనాలు కట్టించి ఇచ్చినాం మేమే. ఏ దొర ఇల్లు కట్టుకోలే, ఏ దొర తట్టడి సిమెంట్ మోయడం తెలియదు, ఎవడికి డంగు సున్నం తయారు చేయడం తెలియదు. మనం అన్ని తయారు చేసి వానికి ఇల్లు కట్టినాం. మరి గవర్నమెంట్ మనకెందుకు ఇల్లు కట్టియారు? గల్లా బట్టి అడిగేటోడు లేడనా? అవలగాళ్ళని బజార్లో గుంజి దోషని చెప్పేటోడు లేడనా? ఇంత అన్యాయమా? ఎవరికి ఇల్లు లేదు మనకి, మన తమ్ముళ్ళ గన్నలకి ఎవరికి ఇల్లు లేదు. గింత చిన్న చిన్న ఇళ్లల్లో ఎన్ని కుటుంబాలు పెద్దగానే ఆ ఇంట్లోనే బతకాలి. ఇళ్ళు లేవు మన ఊర్లో, ఇళ్ళు లేవు, గ్రామంలో చేసుకోవడానికి ఉపాధి లేదు, ఏమీ లేదు. అందుకని వీటన్నిటి మీద కలెక్టర్ని అడగడం, మాట్లాడడం, న్యాయం ఏంటి అని అడగడం. ఊళ్ళకి ఇంత తేడా వస్తే, 10 రూపాయలు తేడా వస్తే ఊళ్ళో పెద్ద పెద్ద తగాదాలు పెట్టుకుంటారు. మీరు గల్లాలు బట్టి అడుగుతారు, నా 10 రూపాయలు ఎడిపోయినాయి, మొన్న తీసుకుని 20 రూపాయలు ఎడిపోయినాయి అని రూపాయి కోసం కూడా గల్లా బట్టి అడుగుతారు.
న్యాయం కోసం తప్పులు ఎవడన్నా చేసిండా అని బజార్ల పెద్ద పంచాయతీ వేసుకొని ఇంత నోరు తెరిచి ఊళ్ళో మొత్తం తగాదాలు పెట్టుకుంటాం మనం చిన్న చిన్న విషయాల కోసం. మరి లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్న రాజ్యాన్ని నువ్వు ప్రశ్నించవా? ఈ రాజ్యానికి కాపలా కాసి మన వైపు న్యాయం చెప్పకుండా ఉండే అధికారులని నిలదీయవా? ఎమ్మెల్యే ఎంపీలని అడగవా? ఊళ్ళో నీ అన్నదమ్ములలోనో చుట్టాలలోనో 10 రూపాయల కోసం పంచాయతీ పెట్టుకుంటావు కానీ నీ కోట్ల రూపాయలు నీ కుటుంబానికి రావాల్సిన వాటా దోసుక తినేటువంటి అడగవా? పంచాయతీ చేయవా? ఆ పంచాయతీ పెట్టడానికి బయలుదేరినమ్మా ఈ మా భూమి రథయాత్ర. అందుకోసం తెలంగాణ గడ్డ మీద ఈ ఉద్యమాన్ని తెలంగాణ అసలు సిసలైన ఉద్యమం ఇది. రెడ్డి రావుల రహిత ఉద్యమం ఇది. రెడ్డి రావుల రహిత ఉద్యమం ఇది. అసలైన తెలంగాణ ఉద్యమం. గుట్టల్లో, రాళ్లల్లో, రప్పల్లో ఈ తెలంగాణలో మంచు పొరల మీద బతికినాం మనం. ఏ నీళ్లు లేవు ఆనాడు. మేకలు తినేది మంచు పొరలతోటే. మంచుతోటి ఆకులు తయారైతే ఆకులే మేకలు తినేది, మేకలే మనం తినేది. ఆ మంచు మీదనే పంటలు పండేది, గుట్టల మీదనే వ్యవసాయం జరిగేది. బావులతో, మోట బావులతో, తొండం బొక్కెలతో అన్నలాంటి వాళ్ళు నాగళ్ళు తయారు చేస్తే వాటితోటి వ్యవసాయం నడిచేది. మరి ఈరోజు ఏమీ లేకపోయాం. అందుకనే ఈ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలమంతా ఒక్కటై ఈ రాజ్యాన్ని పరిపాలించి మన హక్కుల కోసం పోరాడడానికి 90% ప్రజల కోసం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే ఒక సంఘం కట్టి ఈ సంఘంలో నువ్వు ఏ పార్టీలన్నా తగలబడు, ఏ సంఘంలో పో, నువ్వు ఏ పార్టీలన్నా నువ్వు బలానికో బలవంతానికో ఎవడన్నా గుంజుకపోయో బలవంతంగానో తిరిగినా మనకంటూ ఒక సంఘం కావాలి. ఏ పార్టీలు తిరిగి వచ్చినా ఇంట్లోకి ఎట్లా వస్తున్నావు? అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లి తండ్రి అంతా ఏ పార్టీలు తిరిగినా ఇల్లు చేరుతున్నావు కదా. నువ్వు ఏ పార్టీలు ఉన్నా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని ఇంటికి రాను. ఇది ఇల్లు, మన సొంత ఇల్లు. వాడు అంతఃపురానికి పోతే వాడు మెడలు పెట్టి నెడతాడు, కానీ నువ్వు అంతఃపురానికి పోయే ముందు నీ ఇల్లు గాలబెట్టుకోబాకు. వాడు బయటికి నెడితే నీ ఇల్లు లేదు, వాడు అంతఃపురం లేదు, బజార్లు నిలబడాల్సి వస్తుంది. కానీ తెలంగాణలో 3.5 కోట్ల మంది మన బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామికులకి, పేదలకి, మధ్యతరగతి మన బంధువర్గం అయినటువంటి మన బలగమైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి ఒక ఇల్లు కడుతున్నాం, మన సొంత ఇల్లు. అదే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. ఇది మన సొంత భవనం. ఈ భవనంలోకి రండి అని ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని అందరినీ. తెలంగాణ గడ్డ మీద సొంత భవనాన్ని కట్టుకుందాం 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల కోసం. అది రాజ్యాన్ని ఇస్తుంది, ఆ భవనం. అది సంపదనిస్తుంది, అది ప్రేమని పంచిద్ది, అది హాస్పిటల్ కట్టిస్తుంది, అది స్కూల్ కట్టిస్తుంది, అది మొత్తం మనకు అందరికీ బాగు చేస్తుంది. అందుకని మంచి చేస్తుంది. ఆ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని అందరం తల్లిలాగా కాపాడుకోవాలని మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై భారత రాజ్యం. అందరికీ జై హింద్. 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రగా